guys, welcome back to my channel. It's me Gayatri. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూడగానే అర్థమైండొచ్చు. ఇది అయితే ఒక మంత్ కూడా అని కాదు, ఒక 2 months కలిపి ఇలా కంబైన్ చేసి పెడుతున్నా. బికాస్ చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి కాబట్టి, సో అన్నీ ఒకటే వీడియో చేస్తే బాగుంటుందనేసి ఇలా అయితే వీడియో ప్లాన్ చేశాను. ఇది అయితే ఉమెన్స్ డే రోజు చేసుకున్న వ్లాగ్ అనమాట. సో మేమైతే ఆ రోజు స్టూడెంట్ ట్రైబ్ వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు ఉమెన్స్ డే స్పెషల్గా. అండ్ ఆల్సో స్పీకర్ మీరు అందరూ గుర్తుపట్టుంటే తన పేరు నాకు కింద కమెంట్ చేయండి, సో దట్ మీకు గుర్తుందని నాకు అర్థమవుతుంది. అండ్ మంచి మంచి మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. మెయిన్గా మదర్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. సో మేమైతే అక్కడికి వెళ్ళాము. మా కజిన్, పిన్ని, మమ్మీ, మేము 4 members వెళ్ళామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. కొన్ని చిన్న చిన్న టాస్క్లు పెట్టారు, దాంట్లో కొన్ని గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. లాస్ట్కి మమ్మీ అండ్ పిన్ని కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నారు. సో ఎంటర్టైనింగ్ వేలో కూడా ఉండాలనేసి కొన్ని పాటలు అండ్ కొంతమంది ఎవరైనా కొత్తగా పాడే వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ వాలంటీర్గా తీసుకొని కొంతమంది ఫొటోస్, వీడియోస్ కూడా తీసి ఆ స్టూడెంట్ ట్రైబ్ వాళ్ళకి ఇచ్చారంట, విచ్ ఈజ్ వెరీ మచ్ నైస్. ఎందుకంటే మన టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కూడా గ్రేటే అనమాట. సో అలా అయితే అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ సిడ్ ఫార్మ్స్ ఓనర్ ఉన్నారు. సో కొన్ని ఈవెంట్స్ అక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాళ్ళ బ్రాండింగ్ అంటే చేస్తున్నారు. లైక్ డెంటల్ ఉండే అండ్ స్టూడెంట్ ట్రైబ్ వాళ్ళు సమ్ బ్యాచెస్ అండ్ స్టిక్కర్స్ కూడా సేల్ చేస్తుండే. నేనైతే తీసుకున్నాను. ఈచ్ 120 అలా పడిందనమాట. అండ్ దాంతోపాటే మనకి ఉమెన్స్ అనే కాదు, మామూలుగా 40+ వచ్చిన వాళ్ళకి జనరల్గా డెంటల్ ఇష్యూస్ చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ ఎలా చెక్ చేయించుకోవాలి అనేసి స్మైల్ లైన్ వాళ్ళు కూడా వచ్చి అంటే వాళ్ళదని కాదు, వాళ్ళ దాంట్లో ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారని ఉంది. అండ్ ఆల్సో మదర్స్కి ఎస్పెషల్గా కొంచెం కూపన్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇది లాస్ట్ క్లిప్, సో వాళ్ళు ప్లే చేశారు వీడియోలో ఉన్నదంతా. సో అక్కడ మమ్మీ ఒక 1 second పడింది. సో దట్ వాజ్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇంకా తన అంటే వన్ ఆఫ్ గోల్ అని కాదు, సో తను అడ్మైర్ చేసే వాళ్ళని కూడా కలిసింది అని. సో ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఈవెంట్స్కి అప్పుడప్పుడు తీసుకెళ్ళాలి పేరెంట్స్ని కూడా. అండ్ ఇక్కడ టీ హబ్ దగ్గర చూసారా ఎంత కలకలలాడిపోతుందో, చాలా బాగుంది లైట్స్తోని హైటెక్ సిటీ వ్యూ అంతా. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము మెట్రోకి వెళ్ళిపోయాము. ఇక్కడ మైండ్ స్పేస్ లోగో, అప్పుడు మేము వెళ్ళినప్పటికీ ఇంకా నీలోఫర్ ఓపెన్ చేయలేదు, టీ హబ్కి ఆపోజిటే ఉంటుంది. అండ్ సడన్గా ఇంకొక మంత్కి వచ్చేసాము. సో మేమైతే ఇక్కడ మా సాయన్న ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాము. సడన్గా ఇన్ని రోజులు లేనిది ఆ రోజు ఎంత వాన పడిందో. సో నాకైతే ఏంటబ్బా డిస్టర్బెన్స్ అనేది అలా అనిపించింది. చాలా ట్రాఫిక్ జామ్ ఉండే, క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు, ఆటోస్ బుక్ అవ్వట్లేదు. కానీ ఫైనల్గా అయితే రీచ్ అయ్యాము. అండ్ శ్రీరామనవమి ఉందనేసి ఇలా మొత్తం డెకార్ చేశారనమాట వెళ్ళే దారిలో. ఇక్కడ మేము వెళ్ళేసరికి అంతగా ఏం స్టార్ట్ అవ్వలేదు, కొన్ని రిచువల్స్ ఉంటే అవి చేసినారు. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ అవంతా అవుతూ ఉంది. నేను జనరల్గా నాకు షార్ట్స్, లాంగ్ వీడియో మరీ అంతగానం ఎలా తీస్తారు 15 minutes అలా, నాకైతే అస్సలు కుదరట్లేదు. మ్యాక్సిమం ఒక ఈవెంట్కి వెళ్తే 4 to 5 minutes తీయగలుగుతున్నాను. సో నెక్స్ట్ టైం నుంచి అయితే ఇంకా మంచిగా క్రియేట్ చేద్దాము. అండ్ మన ఛానల్కి అయితే 445 సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. సో ఇంకా మంచి మంచి కంటెంట్ రాబోతుంది. సో ఎంగేజ్మెంట్ అయితే ఇలా గ్రాండ్ సక్సెస్గా అయిపోయింది. అండ్ ఇదైతే మేము శ్రీరామనవమికి వెళ్ళిన రోజు వ్లాగ్ అనమాట. ఇక్కడ కూడా ఎక్కువ తీయలేదు, చాలా లిమిటెడ్ క్లిప్స్ తీసాను. చాలా బాగా జరిగింది. కానీ ఈసారి మేము ఎందుకో లేట్ అయ్యాము. ప్రతిసారి అయితే మరి కొంచెమైనా చూసేవాళ్ళం కళ్యాణం. ఈసారి కళ్యాణం చూడడానికి కుదరలేదు. ఇంకా కళ్యాణం అయిపోయాక అక్కడే భోజనాలు చేసుకున్నాము. చాలా రష్ ఉందని నేను ఇంకా షూట్ చేయలేదు. ఇది అయితే మళ్ళీ హనుమాన్ జయంతి రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో ఆ రోజులో ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఆ రోజు కూడా లేట్ అయిపోయింది ఆబ్వియస్గా. అండ్ చాలా రష్ ఉంది. యాక్చువల్లీ నేను
ఏమేమో ప్లాన్స్ అనుకున్నా అన్నీ బిస్కెట్ అయిపోయాయి. బట్ గో విత్ ద ఫ్లో లాగా ఏది జరిగితే అలా జై శ్రీరామ్ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో ఈ మధ్య నేను షార్ట్స్లో బాగా కన్సిస్టెంట్గా ఉన్నాను. అండ్ నా ఎవ్రీడే సిరీస్ కూడా అందరూ చూస్తున్నారు అనుకుంటా. చూస్తే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఏమైనా నా నుంచి ఇన్పుట్స్ కావాలన్నా, ఏమైనా వీడియోస్ కావాలన్నా నాకు కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మా చెల్లి అయితే శ్రీరామ అని తమలపాకుల మీద రాసి మేము దండ ఇచ్చామన్నమాట. సో ఇవి 108 ఉంటాయి అనుకుంటా. మొత్తం బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి. మేము బ్యాక్ సైడ్ ఏం రాలేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ రాసాము. యాక్చువల్గా అయితే 108 ఆకులకి రాయాలి, కానీ అలా బ్యాక్ సైడ్ ఉన్నందుకు కష్టమవుతుందని మేము రాయలేదు. చూసారు ఎంత మంచిగా డెకార్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఇలా మంచిగా ఇంకా డెకార్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. సో ఫ్రూట్స్తోని, ఇంకా వడమాల అండ్ అన్ని ఫ్లవర్స్తోని, ఇంకా తమలపాకుల మాల, ఇవన్నీ హనుమంతునికి బాగా ఇష్టం. అండ్ ఆల్సో మోతిచూర్ లడ్డు కూడా ఇష్టము. ఇంకా మేమైతే అది మాల ఇచ్చేసాము. అండ్ ఆల్సో కొబ్బరికాయ కొట్టేసి ఇచ్చినాక పంతులు గారు అర్చన చేసి ఇంకా పూజ చేసినారు. ఇక్కడైతే ఎంతమంది జనాలు, అసలు 1 సెకండ్ కూడా ఖాళీ ఉండదు. పంతులు గారికి అయితే చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా పూజ అయితే. బట్ హనుమాన్ జయంతి, ఇలా శ్రీరామనవమి, ఉగాది, ఇవన్నీ తెలుగు పీపుల్కి మంచి ఫెస్టివల్స్ అంటే అన్ని ఫెస్టివల్స్ మంచివే, కానీ ఇవన్నీ మెయిన్ అనమాట. ఇయర్ స్టార్టింగ్లోనే వస్తాయి కాబట్టి సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మన తెలంగాణ స్టేట్లో అయితే. వేరే స్టేట్స్లో చేస్తారనుకోండి, కానీ ఉగాది ఇంకా తెలుగు వాళ్ళ ఫెస్టివల్, న్యూ ఇయర్, ఇలా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క న్యూ ఇయర్స్ ఉంటాయి కదా. సో మనకి ఇలా న్యూ ఇయర్ నుంచి అన్నీ ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇదే అనుకుంటా లాస్ట్. తర్వాత మళ్ళీ నాకు తెలిసి జూలైలో బోనాలు వస్తాయి. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి వరలక్ష్మి వ్రతం అదంతా. సో ఇక్కడైతే అయిపోయిందనమాట దర్శనం అయితే. ఇంకా ఇది ప్రసాదంగా అన్నదానం కూడా చేశారు. అండ్ అది తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇదన్నమాట 2 months కలిపి కొన్ని స్పెషల్ మూమెంట్స్ అన్నీ తీసి ఒక వీడియోలో క్లబ్ చేసి పెట్టాను. నెక్స్ట్ టైం నుంచి అయితే ఒక్కొక్క ఫెస్టివల్కి ఓ మంచి వ్లాగ్ తీయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ నా ఎఫర్ట్స్ ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే దట్స్ మోటివేట్స్ మీ అ లాట్. ఎలాంటి వీడియోస్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. I will see you in my next video. Until then, keep smiling and stay positive. Bye bye.